తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. అందరికీ నమస్కారం. సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్యులు, భారతీయ శంకరపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. పరమేశ్వరార్పణం. గురుగారు, అమావాస్య, అధిక జ్యేష్ఠ అమావాస్య ఎంతో విశేషం. అయితే మరీ ముఖ్యంగా ముందు తెలుసుకోవాలనుకునేది ఎప్పుడో వచ్చే సందేహమే, ఎన్నో తారీఖు అండి అని చెప్పి. ప్రతి పండక్కి ఇలా 2 సార్లు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కదా. ఈ సందేహాన్ని నివృత్తి చేయండి. ఆదివారమా సోమవారం అండి? అంటే 14 15 ఆదివారం. ఆదివారం అంటే 14 అంతే. అంటే 15 మనకు సూర్యోదయం కొంతవరకే ఉంది కాబట్టి మనం తీసుకోవాల్సింది అంటే ఆ తిథి యుక్తాన్ని అనుసరించి ఏది రాత్రికి తీసుకోవాలో ఏది ఉదయానికి తీసుకోవాలో కూడా ఉంటాయి. దాన్ని అనుసరించి కొన్ని తిథులు రాత్రియుక్తంగా తీసుకోవాలి. 14 ఆదివారం. ఆదివారం. మరి ఆ రోజు ఏమిటండి విశేషం? అధిక మాసమే చాలా ప్రత్యేకం అన్నారు మీరు. మరి అధిక అమావాస్య ఎలాంటిది? ఇది మనకు మామూలుగా అధిక మాసంలో వచ్చేటువంటి అమావాస్య చూడాలంటే ఒక 36 నెలలు వెయిట్ చేయాలి, ఆగాలి కదా. అదే అధిక జ్యేష్ఠ అమావాస్య అనేటువంటిది మీరు చూడాలి అంటే సుమారుగా 3 పుష్కరాలమ్మ. 36 సంవత్సరాలు మీరు అంత తొందరగా రాదు, కష్టం. చూడాలి, అంత విశేషమైనటువంటిది. అయితే ఈ అమావాస్యకు ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి అంటే అప్పు ఎవరైతే ఇచ్చి ఉన్నారో వాళ్ళకి మాత్రం శుభయోగం, అప్పు తీసుకున్న వాళ్ళకి మాత్రం సంకటహరం. అమ్మో, ఖచ్చితంగా అండి. ఎందుకండి అంటే దీని గురించి నేను జాగ్రత్తగా చెప్పాలి అర్థమయ్యేటట్టుగా. అంటే ఎంతో మంది స్నేహంగా ఉంటూ ఉంటారు, తెలిసిన వాళ్ళగా ఉంటూ ఉంటారు. వాళ్ళ అవసరానికి మన దగ్గర అనేక రకాలుగా డబ్బు లేదంటే వస్తువు రూపేణ తీసుకుంటారు, లేదా ఏదైనా వ్యాపారం చేస్తున్నామో పెట్టుబడి కావాలని చెప్పి తీసుకుంటారు. మన దగ్గర డబ్బు తీసుకునేంత వరకు కూడా ఇక గుళ్ళో శివుడు కూడా దేవుడు కదా వాళ్ళకి, మనమే. అవును, కాకపట్టేస్తుంది. డబ్బు తీసుకున్న తర్వాత హిరణ్యకశిపుడు కన్నా దారుణమైన వాళ్ళం కూడా మనమే. రాక్షసుల్లో వాళ్ళకన్నా దారుణమైన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే శుంభులు కూడా పలికిరాదు, మనమేనండి. మళ్ళీ అడుగుతాం కదా మనం. ఇటువంటి స్థితిలో మన దగ్గర వాళ్ళ అనేక రకాల అవసరానికి డబ్బు తీసుకొని తిరిగి ఇవ్వకుండా అనేక సంవత్సరాల నుంచి ఏడిపిస్తూ మానసికంగా శారీరకంగా ఇబ్బంది పెడుతూ మన అవసరానికి మనం నా ఇంట్లో ఇట్లా పని ఉందయ్యా, నా ఇంట్లో పండగ వచ్చింది, లేదంటే నా పిల్లవాడికి ఇబ్బంది వచ్చింది, నా భార్య హాస్పిటల్లో ఉంది, లేదంటే నా తండ్రికి ఇలా ఉంది అని ఎన్ని చెప్పినప్పటికీ కూడా, ఏ రకంగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ దగ్గర ఎలాంటి స్పందన లేకుండా వాళ్ళ 3 పూట్ల తింటము, వాళ్ళన్నీ ఎక్కడ ఆపకుండా వాళ్ళ విషయాలన్నీ కూడా, వాళ్ళ పిల్లల గురించి, వాళ్ళ పిల్లల ఇవన్నీ రకరకాలుగా అన్నిట్లకి డబ్బు పుడుతుంది. కానీ మనం తీసుకున్న వ్యక్తికి డబ్బు ఇవ్వాలనేటువంటి విషయంలో వాళ్ళకి రాకుండా ఇబ్బంది పెట్టేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, మోసపూరితమైనటువంటి లక్షణం కలిగినటువంటి వ్యక్తులు, వాళ్ళకి పరిపూర్ణమైనటువంటి శిక్ష, నరకం కన్నా ఘోరమైనటువంటిదే అమావాస్యము. చేసేటువంటి ప్రక్రియ ఒకటి ఉంది, దాని పేరు వృశ్చిక తంత్రము అంటారమ్మా. వృశ్చిక తంత్రం. తేనె కుడితే ఎలా ఉంటుందమ్మా? విన్నానండి, అసలు చెప్పలేనంత బాధ, అటువంటి బాధ వస్తుంది. వృశ్చిక తంత్రము అంటారమ్మా. కొన్ని విశేషమైన మంత్రాలతో దాంట్లో ఆ హోమంలో వేసేటువంటి ద్రవ్యాలు కూడా చూస్తే మనకి భయం వేస్తుంది. అలా ఉంటాయమ్మా. ఆ ద్రవ్యాలు చూస్తేనే మనకు భయం వేస్తుంది. అందులో వేసేటువంటి కొన్ని పదార్థాలు ఏవైతే అవి పట్టుకొని మన చేతి మీద ఇలా గీరుకుంటే మొత్తం తోలు ఊడొచ్చేస్తుందండి. మీకు చూపిస్తాను నేను అవి. అటువంటి కొన్ని విశేషమైన ద్రవ్యాలు, ఆ ద్రవ్యాలతో ఆ హోమం చేసినప్పుడు అందులో కొన్ని మంత్రాలు, ఈశ్వరుడు ఇక్కడ ఏం దాచుకున్నాడమ్మా? విషయం. ఆయన కక్కేస్తే ఎలా ఉంటుంది, మన బ్రతుకులు ఏమవుతాయి? ఆ రకమైనటువంటి మంత్రాలతో ఆ ఒక్క ఏవైతే ద్రవ్యాలు తీసుకొస్తున్నామో ఆ ద్రవ్యాలతో హోమం చేయటం వలన అప్పు ఎవరైతే ఇచ్చి ఇబ్బంది పడుతున్నారో వారు మాత్రం అతి తక్కువ కాలంలో ఆ అప్పులు మొత్తం వాళ్ళు తిరిగి తీసుకోగలుగుతారమ్మా. అటువంటి అద్భుతమైనటువంటి పర్వతనం వీరికైతే ఉన్నది, వారికి మాత్రం ప్రత్యక్షమైనటువంటి నరకమే. ఎలాంటి పరిస్థితి ఏర్పడుతుంది అంటే, మనం ఒకరికి డబ్బిచ్చి ఎంత మానసిక ఆవేదన అనుభవించామో అంతకి 100 రెట్లమ్మా అనుభవించి ఆ బాధని తట్టుకోలేక ఖచ్చితంగా అది ఎదురుగుండా రావటమా, లేదంటే ఫోన్లో అయినా సరే ఏదో ఒక రకమైనటువంటి వాళ్ళకు ఉంటుంది. అంటే అన్నయ్యనో, తమ్ముడనో, బావనో సంథింగ్ ఉంటుంది. నేనేదో మిస్టేక్ చేశాను, తప్పు చేశాను, నన్ను క్షమించు, నీ డబ్బులు నేను నీకు త్వరలో అందజేసేస్తాను అనేటువంటి మాట వాళ్ళ దగ్గర నుంచి మనం ఫోన్ చేయక్కర్లేదమ్మా, వింటాం. అన్నదమ్ముల మధ్యలో ఆస్తి గురించి వచ్చేటువంటి విషయం ఉంటుంది. కేవలం డబ్బే,
నా పొలం నువ్వు ఎక్కువ తీసుకున్నావు, ఆస్తి నీకు ఎక్కువ వచ్చింది, నాకు తక్కువ వచ్చినటువంటి పదాలు ఏవైతే ఉంటాయో దాని నుంచి పరిపూర్ణంగా బయటపడి ఆ కుటుంబం అనేటువంటిది ఇలా వృద్ధి చెంది ఉంటుందమ్మా కలిసి. ఏ స్థితిలో కూడా అంటే అమావాస్య అంటే అందరూ కూడా చీకటి చీకటి అని అంటారు. చీకటిని తొలగించేటువంటిది, వెలుతురిని ప్రసాదింపచేసేటువంటిది. దానికి తోడు ఆ రోజు నాడు మనకు రోహిణి అంటే చంద్ర నక్షత్రం, కుజ నక్షత్రం సంయుక్తంగా వచ్చినాయి. కుజుడు భూమి, భూమి అంటే రుణకారకుడు కనుక ఆ అమావాస్య రోజు నాడు సాయంత్రం ఈ యొక్క వృశ్చిక తంత్రం, ఆ వృశ్చిక తంత్రం అనేటువంటిది ఇంతవరకు ఎవరు చూసి ఉండరు. ఆ వేసే పదార్థాలు కూడా చాలా తక్కువ మందికే తెలుసమ్మా. అవి ఎవరైతే కనుక డబ్బిచ్చి ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో, పాపం ఏముందండి, ఎదుటి మనిషికి డబ్బు ఇస్తే మన అవసరానికి మళ్ళీ ఇచ్చేస్తాడని ఇస్తాం, కానీ మన అవసరానికి ఫోన్లు కూడా ఎత్తకుండా ఇలా ఇబ్బందిగా ఉందయ్యా అని అంటే వాళ్ళు ఉంటే ఉంటారు, పోతే పోతారు అనేటువంటి తత్వంలో ఉండి వీళ్ళ ఇబ్బందికి బయట అప్పు చేసి వీళ్ళు ఆ అప్పు తీర్చుకునేటువంటి స్థితి ఎవరైతే అనుభవిస్తున్నారో వారు కనుక ఈ హోమంలో కనుక కూర్చోగలిగితే రోజుల సమయంలో పరిపూర్ణంగా ఖచ్చితంగా వారు ఇచ్చినటువంటి డబ్బు అంటే నష్టపోయినటువంటి డబ్బు ఏదైతే ఉందో అది మోసపోయినటువంటి డబ్బు వెనక్కి వస్తుందమ్మా. పెద్ద ఎక్కువ సమయం పట్టదు. ముందు వాళ్ళ దగ్గర నుంచి మీరు ఫోన్ చేయక్కర్లా, వాళ్ళ దగ్గర నుంచి చచ్చుకుంటూ ఫోన్ వస్తుంది. అటువంటి ఒక్క యోగం అధిక మాసం మళ్ళీ చూస్తాం, కానీ అధిక జ్యేష్ఠ అమావాస్య, ఇదే అమావాస్య గమనంలో చంద్రుడు కుజుడు ఈ వీళ్ళ కలయిక మనం చెప్పుకోవాలి. చంద్రుడు అంటే మనం ఏదైతే క్రతువు చేస్తున్నామో ఆ సమయానికి కుజుడు అధిపతి. కుజుడు అనేటువంటి వాడు రుణకారకుడు, రుణాన్ని ఇచ్చేవాడు అతనే, తీర్చేవాడు అతనే. ఈ రుణకారకుడుగా ఉండేటువంటి కుజుణ్ణి ప్రధానంగా తీసుకొని ఈ నీలకంఠ పాశుపతంతో ఈ వృశ్చిక తంత్ర ప్రయోగం చేసినప్పుడు చంద్రుడు బలహీనపడతాడండి. చంద్రుడు బలహీనపడి ఎవరైతే కనుక ఈ యొక్క మోస ప్రవృత్తి కలిగినటువంటి మనుషులు ఉంటారో వాళ్ళ లోపల నుంచి అర్థమైతే చెప్పాలంటే కొంతమంది మోహం అనేటువంటి దాంట్లో ఎలా అయితే కనుక కుచించుకుపోయి అంటే తనకి ఇష్టమైన అమ్మాయి మాట్లాడకపోతే ఏదో జీవితం మొత్తం కోల్పోయానని చెప్పి ఎలా అయితే కనుక ఒక మూల పడిపోయి ఒంటరిగా ఏడుస్తూ కూర్చున్నాడో ఆ స్థితి వస్తుందండి. ఖచ్చితంగా ఆ స్థితి నుంచి వాళ్ళు తేరుకుంటారు. నేను చేసినటువంటి తప్పు ఇదే. ఇప్పుడు ఈ వీడియో చేశాం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి అర్థమవుతుంది. ఏదో తంత్ర ప్రయోగం చేశారు, దాని నుంచి మనం ఇన్ని ఇబ్బందులు ఇంతవరకు లేనటువంటిది ఒక రకంగా ఉంటే ఇప్పుడు విశేషమైన ఇబ్బందులు అనుభవిస్తున్నామని చెప్పి తెలుస్తుంది. ఖచ్చితంగా వాళ్ళు క్షమించమని అడుగుతారు, తర్వాత ఆ డబ్బు మనకి ఇస్తారమ్మా. అంత విశేషమైనటువంటి పర్వదినం. మరలా అంటే ఈ పర్వదినం అనేటువంటిది మరలా మనం చూస్తామో లేదో తెలియదు కానివ్వండి, చూస్తాం అధిక మాసంలో చూస్తాం, కానీ అధిక జ్యేష్ఠము అనగా శ్రేష్టమైనటువంటిది, ఉత్తమమైనటువంటిది. అందులోనూ కూడా పురుషోత్తమ మాసం. ఇప్పుడు ఆ వైకుంఠవాసుని ఆరాధన చేసినప్పుడు ఆయన ధర పోషేస్తాడు. నీకేం కావాలి నువ్వు తీసుకోరబ్బాయి వదిలేస్తాడు. ఈ యొక్క ఏదైతే కనుక పురుషోత్తమ మాసానికి చివరి రోజు, పురుషోత్తమ మాసానికి చివరి రోజు. అంతేకాకుండా ఏదైతే మనం పురుషోత్తమ మాసం రోజు నాడు స్వామివారి యొక్క సంతోషం కోసం మన కర్మ తీరి కష్టం తీరి సంతోషం కోసం మనం సంకల్పం చేసామో దాన్ని నిజం చేసేటువంటి నిజ జ్యేష్టం మర్నాడే ప్రారంభం. కాబట్టి భగవంతుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభ్యమవుతుందమ్మా. అది ఆ రోజున విశేషంగా అది కూడా మనం అదే దేవాలయంలో చేస్తున్నాం. మన కాటేదాని వెంకన్నగుట్ట సాలగ్రామ వెంకటేశ్వర స్వామి. అంటే ఎలా గురువు గారు రావాలి అనుకున్న వాళ్ళు ఫోన్ నెంబర్ చూసి కాల్ చేసేసి మాకు కావాల్సింది ప్రధానంగా ఎవరికి ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారు, ఎంత ఇచ్చారు, ఎలా ఇచ్చారు. అంటే మీరు బై హ్యాండ్ ఇచ్చారా, దానికి రుజువేది ఉందా లేదా, రుజువేదన ఉందా అది, లేదా బై మేము చెక్ ఇచ్చాం అది, లేదంటే బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసాం అంటే మాకు అవి కావాలి ప్రధానంగా. ఎందుకంటే నేను ఏదో ఇచ్చానంటే నేనేం చేయలేను. ఆ మనిషి పేరు ఇంత ఇచ్చాం, ఈ వడ్డీలు ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. ఆ మనిషి పేరు ఇంత ఇచ్చాము, ఇలా ఇచ్చాము, ఈ రోజు ఇచ్చాం, ఈ 4 మాకు వివరాలు కావాలి చాలండి. ఖచ్చితంగా ధర్మార్థకామ్య ఆ మోక్షం అనేటువంటి వాళ్ళకి ఏర్పడి వాళ్ళ డబ్బు వాళ్ళకి వచ్చేస్తుందమ్మా. రోజులే పెద్దగా ఎక్కువ నెలలు సంవత్సరాలు తిరగక్కర్లా, రోజులలోనే సంప్రాప్తమవుతుంది. ఎన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి ఏదైతే వారు ఉన్నారో కొన్ని రోజులు ఎదురు చూడండి వచ్చేస్తుంది.
ఖచ్చితంగా. తప్పకుండా అది గురుగారు, విషయం. చక్కటి పరిహారం అండి. ధన్యవాదాలు. విన్నారు కదండి, రాబోతున్నటువంటి అమావాస్య చాలా మందికి సందేహం అదే 15, 14 అని అడిగారు. ఇక అదొకటి మీకు నివృత్తి అయిందనే భావిస్తున్నాను. 14వ తారీఖు. ముఖ్యంగా ఎవరైతే అప్పిచ్చి మేము ఇలా ఇబ్బంది పడుతున్నామండి, లేనిపోని తల మీద పెట్టుకున్నామండి అని చాలా మంది చెబుతూ ఉంటారు. అలాగే దేనికైనా వ్యామోహంతో దానిపైనే డిపెండ్ అయిపోయి, అంటే ఒక వ్యసనంగా మారిపోయి బయటికి రాలేకపోతున్నాం అనుకున్న వాళ్ళకు కూడా ఇవాళ ఒక మంచి పరిహారం చేసుకునేటువంటి రోజు అండి. మీరు ఈ కార్యక్రమంలో మీరు కూడా పాల్గొనాలి అనుకుంటే గనక గురుగారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో మీరెవరైతే పాల్గొనాలనుకుంటున్నారో మీరు మీ పేరు గోత్రంతో నమోదు చేయించుకోవడం అనేది సాధారణ పూజలకి, కానీ ఇందులో విశేషంగా కొన్ని ప్రశ్నలు అడుగుతారు. వాటికి మీరు సమాధానం ఇవ్వండి. అలాగే ముందుగా మీరు కూడా రిజిస్టర్ త్వరగా చేసుకుంటే మంచిది, ఎందుకంటే సమయం కూడా ఎక్కువ లేదు కాబట్టి. రాబోతున్నటువంటి ఆదివారమే ఎవరికైతే అవసరం అనుకున్నారో వారికి కూడా ఈ వీడియోని పంపించండి. ఇది వాళ్ళ వీడియో. నమస్కారం.